నమస్తే, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ పవన్. మనము తెలంగాణ మూమెంట్ అండ్ ద స్టేట్ ఫార్మేషన్ యొక్క పేపర్ చూస్తున్నాం కదా, ప్రీవియస్ ఇయర్ది. సో మనం ఇంతకుముందు అయితే 49 క్వశ్చన్స్ ఫర్ డిస్కస్ చేసుకోవడం జరిగింది నాన్న. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ అనేది కూడా తెలంగాణ మూమెంట్ మీద డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియోస్ కూడా చూడండి, ఓకేనా. మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి, ఓకేనా. సో మీకు రివిజన్ పరంగా ఈ వీడియోస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అనగా ఈ తెలంగాణ మూమెంట్ ఒక పేపర్ అనేది మీకు ఒక ఎగ్జామ్ ఫియర్ అనేది పోగొట్టడానికి తీసుకురావడం అని జరిగింది, ఓకేనా. మనకి తెలంగాణ పేపర్ 4 ఏదైతే ఉందో ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తుంది, టోటల్గా 150 మార్క్స్ అనేది క్యారీ చేస్తుంది. టోటల్గా ఫ్యాక్చువల్ డేటా మీద ఉంటుంది అన్నమాట టోటల్ పేపర్ అంతా, ఓకేనా. సో సాంగ్స్, కమిటీస్, కమిషన్స్, గవర్నమెంట్, పర్సనాలిటీస్, దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రోగ్రామ్స్, ఎవ్రీథింగ్, సభలు చాలా ఉంటాయి, ఎవ్రీథింగ్, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో మనం నేర్చుకుందాము, ఓకేనా. సో ఇంతకుముందు ఏమైనా పాత వీడియోస్ చూడనట్టయితే పాత వీడియోస్ చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఓకేనా. సో క్వశ్చన్ చూసుకుందాం నాన్న. సో నేను ఈ క్వశ్చన్ని మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని చెప్పాను కదా. లెట్స్ సీ ఎవరు కరెక్ట్ పెట్టారని చూడండి, ఓకేనా. రైట్ నాన్న, చూద్దాం. ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద టీఆర్ఎస్ ఫార్మ్డ్ ఇన్ 2001 టుక్ ప్లేస్ అట్ విచ్ ప్లేస్? రైట్. టీఆర్ఎస్ ఎప్పుడు ఫామ్ అయింది? 2001లో ఫామ్ అవడం అని జరిగింది. ఎప్పుడు? April 27th. ఇక్కడ అట్ జలదృశ్యం, ఓకేనా, బై కేసీఆర్. ఈ జలదృశ్యం ఏంటన్నా? ఇట్ ఈస్ ఎ రెసిడెన్స్ ఆఫ్ ఎవరి ఇల్లు ఇది? కొండా లక్ష్మణ బాపూజీ యొక్క రెసిడెన్స్ అది, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. దిస్ వాజ్ అ మైల్ స్టోన్ ఇన్ ద తెలంగాణ మూమెంట్. టీఆర్ఎస్ ఎప్పుడైతే ఫామ్ అయిందో దట్ ఈస్ అ మైల్ స్టోన్ అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? తెలంగాణకి సపరేట్ స్టేట్ రావడమే, ఓకేనా. సో ఇనిషియల్ స్టేజెస్లో ఇది ఏంటంటే లైక్ జయశంకర్ యొక్క ఐడియాలజీ మీద నడవడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో రైట్. కేసీఆర్ డిప్యూటీ స్పీకర్గా ఉండడం అని జరిగింది. అప్పట్లో తను ఆ పోస్ట్కి రిజైన్ చేయడం అని జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క తను లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉండడం ఏమంటే టీడీపీ గవర్నమెంట్, టీడీపీలో. సో టోటల్గా మెంబర్షిప్ తను రిజైన్ చేసేసి వచ్చి టీఆర్ఎస్ ఫామ్ చేయడం అని జరిగింది. April 27, 2001 అట్ జలదృశ్యం. జలదృశ్యం ఏంటి? ఇది కొండా లక్ష్మణ బాపూజీ యొక్క రెసిడెన్సీ. ఎక్కడ ఇది? నియర్ ట్యాంక్ బండ్, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో 2002లో ఈ జలదృశ్యం ఏదైతే ఉందో టీడీపీ గవర్నమెంట్ సిబిఎన్ డెమాలిష్ చేయడం అని జరిగింది, ఓకేనా. రైట్ నాన్న. సో ఇనిషియల్ స్టేజెస్లో ఇది మనకి ఫార్మర్ ప్లవ్ అనే దాని మీద మనకి సింబల్ ఉండే నాన్న, ఓకేనా. ఫార్మర్ ప్లవ్ అంటే రైతు నాగలి అంటారు కదా, అదనమాట, ఓకేనా. సో దాని తర్వాత మళ్ళీ ఇది 2001లో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో రికగ్నైజ్ చేసిందో దాని తర్వాత కార్ సింబల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఇది కేసీఆర్ దాని తర్వాత చాలా ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేయడం జరిగింది నాన్న. ఏంటి? సో సింహ గర్జన అని, జల సాధన, తెలంగాణ గర్జన, వరంగల్ చైత్ర యాత్ర, సమరబేరి, పల్లెబాట, సంసద్ యాత్ర, ఇలా చాలా ప్రోగ్రామ్స్ అనేవి చేపట్టడం అని జరిగింది, ఓకేనా. టీఆర్ఎస్, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ అంటే, సో టీఆర్ఎస్ పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ మెంబర్స్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అని జరిగిందనమాట. ఆ ట్రైనింగ్ ఇచ్చింది ఏంటంటే ఆ పేరు తెలంగాణ సోయి. తెలంగాణ సోయి, ఓకేనా. దీని యొక్క టైటిల్ ఏంటి? తెలంగాణ లైఫ్ లైన్, తెలంగాణ సోల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ లైఫ్ లైన్, సోల్ ఆఫ్ తెలంగాణ ఒక టైటిల్ అనేది ఉందన్నమాట దీనికి, తెలంగాణ సోయికి. దీంట్లో ఏం చేసేవారు? టీఆర్ఎస్ పార్టీ మెంబర్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, ఓకేనా. ఇది ఎప్పుడు చేయడం అని జరిగింది? 2002లో. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయితే 2002లో ఇది తెలంగాణ సోయి అనేది చేయడం అని జరిగింది, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టీఆర్ఎస్ అనేది మనకి ఫస్ట్ యానివర్సరీ మీటింగ్, సెకండ్ యానివర్సరీ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అవి కూడా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ యానివర్సరీ మీటింగ్ ఎక్కడైంది? నల్గొండలో జరిగింది. సెకండ్ యానివర్సరీ మీటింగ్ ఎక్కడైంది? హన్మకొండలో జరిగింది. సో ఇలా అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అవి కూడా మీరు చదవాలి, ఓకేనా. రైట్. సో అంటే ఆ ఈవెంట్స్ ఒకటి మనకి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఆ ఈవెంట్స్లో ఎవరెవరు పాల్గొన్నది కూడా ఇంపార్టెంట్ మనకి, ఓకేనా. రైట్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఇక్కడ వేరే ఉన్నాయి చూడండి. తెలంగాణ భవన్ అనేది, ఈ తెలంగాణ భవన్ అనేది ఢిల్లీలో ఉంది నాన్న, ఓకేనా. గుర్తుపెట్టుకొని ఇది ఢిల్లీలో ఉండడం అని జరిగింది, ఓకేనా.
రైట్. అండ్ బురుగుల రామకృష్ణరావు గారు ఇది హైదరాబాద్లో ఉండడం అని జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇది తెలుగు తల్లి భవన్ అనేది ఈ కూడా మనకి తెలుగు తల్లి భవన్ కాదని తెలుగు తల్లి ఏదైతే ఉందో తెలుగు తల్లి గురించి మనకి కొన్ని ఫ్యాక్ట్స్ అని ఉంటాయి అవి మీరు నేర్చుకోవాలి. ఓకేనా. ఇది తెలుగు తల్లిని ఇది సింబాలిక్గా మారడం జరిగింది. దేనికి మదర్ గాడెస్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అని. ఓకేనా. ఒరిజినల్ తెలంగాణ స్టాచ్యూ ఎవరు డిజైన్ చేయడం జరిగింది? వెంకట రమణచారి. గుర్తుపెట్టుకోండి, వెంకట రమణచారి అనే పర్సన్ తెలుగు తల్లి స్టాచ్యూని డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ భవన్ ఎక్కడ ఉందో ఢిల్లీలో ఉంది. జలదృశ్యం ఏంటి మనకి ట్యాంక్ బండ్ ఉండడం జరిగింది. కొండ లక్ష్మణ్ బాబుజీ యొక్క రెసిడెన్సీ అక్కడ టీఆర్ఎస్ ఫామ్ అవడం జరిగింది 2001లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో చూడండి, మ్యాచ్ లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు కింద. సో చూద్దాం ఏంటవి. ఓకే, ఇటు ముస్లిం ఫెస్టివల్స్ ఇచ్చాడు, దీని యొక్క అదర్ నేమ్స్ అయినా అని అడుగుతున్నాడు. ఓకేనా. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ కల్చర్ అనేది ఇది. ఓకేనా. రైట్ నాన్న. చూడండి అన్న, ముస్లిం ఫెస్టివల్స్, ఇటు అదర్ నేమ్స్, ఇటు రంజాన్. సో రంజాన్ యాక్చువల్లీ రంజాన్ అనేది ఎప్పుడు జరుపుకుంటారు? ఇన్ ద 9th month ఆఫ్ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము జరపడం అని జరుగుతుంది. ఓకేనా. ఏంటి చూద్దాం, ఇక్కడ ఫ్యాక్ట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకేనా. 9th month ఆఫ్ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఎప్పుడైతే మూన్ అనేది రైజ్ అవుతుందో డ్యూరింగ్ ద షాల్ మంత్ అంటారు దాన్ని. షాల్ మంత్, యాజ్ ద మూన్ రైజెస్ ఇన్ ద స్కై డ్యూరింగ్ ద షాల్ మంత్, అప్పుడు ఈద్ ఉల్ ఫితర్ అనే అబ్జర్వ్ అవ్వడం జరుగుతుంది. అదే రంజాన్. ఏంటది? ఈద్ ఉల్ ఫితర్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. దాని తర్వాత ముస్లిమ్స్ అబ్జర్వ్ ద మంత్ ఆఫ్ రంజాన్ బై ప్రేయింగ్ అండ్ ఫాస్టింగ్ ఫ్రమ్ డౌన్ టు డార్క్. సో ఏదైతే మనకి ఎర్లీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం జరుగుతుంది, మనకి వాళ్ళు ఏమంటారు ఫాస్టింగ్ అనేది చేస్తారు కదా. సో ఎర్లీ బ్రేక్ఫాస్ట్ తీసుకునే దాన్ని వాళ్ళు సాహార్ అని అంటారు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ రంజాన్లో వాళ్ళు ఎర్లీ బ్రేక్ఫాస్ట్ తీసుకునే మీల్ ఏదైతే ఉంటుందో దాన్ని సాహార్ అని అంటారు. దాని తర్వాత ఎప్పుడైతే మనకి ఆఫ్టర్ సన్డౌన్ అయిపోయిన తర్వాత తీసుకుంటారో, అంటే ఈవినింగ్ మీల్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ సన్డౌన్ తర్వాత తీసుకునే మీల్ ఏదైతే ఉందో దాన్ని ఇఫ్తార్ అని అంటారు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో మనకి హైదరాబాద్లో ఇఫ్తార్ తర్వాత మనకి ఒకటి స్పెషల్ ఐటమ్ ఉంటుంది, ఏంటది? హలీం అని. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. సో రంజాన్లో 27th రోజు ఏదైతే ఉందో 27th డే రోజుని ఏమంటారంటే లైలత్ ఉల్ ఖదర్ అని అంటారు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, లైలత్ ఉల్ ఖదర్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. టర్మినాలజీ అనేది మీకు కొంచెం హార్డ్గా ఉన్న ఒకసారి 2-3 times చదివితే మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా. 9th month ఆఫ్ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము ఈ రంజాన్ అనేది మనకి ఏమంటారు చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. అదొక స్కేర్డ్ మంత్గా, అదొక పవిత్రమైన మంత్గా చూస్తారనమాట. ఓకేనా. ఎప్పుడైతే మూన్ అనేది రైజ్ అవుతుందో ఇన్ ద మంత్ ఆఫ్ షాల్ మంత్, అప్పుడు ఈద్ ఉల్ ఇఫ్తార్ అనేది అబ్జర్వ్ అవ్వడం జరుగుతుంది. అదే రంజాన్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్లీగా తీసుకునే మీల్ ఏదైతే ఉందో, అంటే సన్ రైజ్ అవ్వకముందు దాన్ని సాహర్ అంటాడు. దాని తర్వాత సన్ డౌన్ అయిన తర్వాత తీసుకునే మీల్ ఏదైతే ఉందో దాన్ని ఇఫ్తార్ అని అంటారు. దాని తర్వాత మనకి ఏదైతే ఈ టైంలో రంజాన్ టైంలో మనకి ఇచ్చే మీల్ ఏంటి? హలీం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. రంజాన్ టైంలో 27th డే ఏదైతే ఉందో దాన్ని లైలత్ ఉల్ ఖదర్ అని అంటారు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ముస్లిం ఫెస్టివల్ యొక్క రంజాన్ ఖదర్ నేమ్ ఏంటి? ఈద్ ఉల్ ఫితర్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. చూడండి అన్న, నెక్స్ట్ మొహరం యొక్క తెలిసే ఉంటుంది మీకు. మొహరం అనేది దాన్ని పీర్ల పండుగ అంటారని. సో చూడండి, పీర్ల పండుగ. ఓకేనా. సో మొహరం గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, చూడండి అన్న. ఓకేనా. ఇది ఎక్కడంటే ఇది ఫస్ట్ మంత్ ఆఫ్ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ హారం అంటే, మొహరంలో హారం అంటే అర్థం ఏంటంటే ఫార్బిడెన్ అని అర్థం నాన్న. ఓకేనా. ఫార్బిడెన్ అంటే నాట్ పర్మిటెడ్, నాట్ అలౌడ్ అని అర్థం అనమాట. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. రైట్. ఇందులో ఏంటంటే ఇమామ్ హుసేన్ అండ్ ఈ సపోర్టర్స్ అనేవాళ్ళు బ్యాటిల్ ఆఫ్ కర్బాలా ఇన్ ద మంత్ ఆఫ్ మొహరంలో చనిపోవడం జరుగుతుంది. ఇన్ ద మంత్ ఆఫ్ మొహరంలో బ్యాటిల్ ఆఫ్ కర్బా అని జరుగుతుంది అనమాట. బ్యాటిల్ ఆఫ్ కర్బాలా. ఓకేనా. ఈ కర్బాలలో ఇమామ్ హుసేన్ అండ్ సపోర్టర్స్ వాళ్ళు దీంట్లో చనిపోవడం జరుగుతుంది. సో వీళ్ళని స్మరించుకునేందుకు ఈ 10 days అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఇందులో భాగంగా వీళ్ళకి అగ్నిగుండము ఫైర్ వర్క్ అనేది జరుగుతుంది. ఓకేనా. దాని తర్వాత
ఇలా జరగడం జరుగుతుంది. ముఖ్యంగా దేని గురించి ఇమామ్ హుస్సేన్ అనే పర్సన్‌ని రిమెంబర్ చేసుకోవడానికి చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఓకేనా? ఇన్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ మొహర్రం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం హారం అంటే ఫార్వర్డ్ అని అర్థం. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ కర్బాలాలో ఇమామ్ హుస్సేన్ అండ్ సపోర్టర్స్ చనిపోవడం జరుగుతుంది. ఈ 10 డేస్ అనేవి టోటల్గా వాళ్ళ యొక్క ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క మ్యాట్రెస్కి ఈ రిమెంబర్గా చేయడం అని జరుగుతుంది. ఓకేనా? సో దాని తర్వాత 10th డే రోజు అగ్నిగుండం ఫైర్ వర్క్ అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి అన్న, ఈ బక్రీద్ ఉంది కదా, బక్రీద్ గురించి నేర్చుకుందాం ఫస్ట్. సో బక్రీద్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్, ఫెస్టివల్ అని అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఈద్ ఉల్ అజా అని కూడా అంటారు. ఓకేనా? రైట్. ఈద్ ఉల్ జూ అంటారు, ఈద్ అల్ అదా అని కూడా అంటారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో బక్రీద్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకేనా? దీన్ని ఏమంటారు? ఈద్ అల్ అదా, ఈద్ ఉల్ జువా అని కూడా అంటారు. ఓకేనా? వీటికి ఉన్న నేమ్స్. ఓకేనా? ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది? ఇబ్రహీం ప్రొఫెట్ ఇబ్రహీం ఎవరైతే ఉన్నారో తను ఆఫరింగ్ ఆఫ్ హిమ్సెల్స్ చేసుకోవడం వల్ల ఈ సెలబ్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఎవరు? ప్రొఫెట్ ఇబ్రహీం. ఓకేనా? సో ఇందులో భాగంగా వీళ్ళకి కుర్బానీ అని జరుగుతుంది నాన్న. కుర్బానీ అంటే ఈజ్ నథింగ్ బట్ యానిమల్ సాక్రిఫైస్ని మీట్ నాన్న. సో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వాళ్ళకి ఇవ్వడం అని జరుగుతుంది. ఓకేనా? ఆన్ ద డే ఆఫ్ బక్రీద్. రైట్. ఏంటిది అది? కుర్బానీ అనేది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మొహరంలోనేమో ఇక్కడ హుస్సేన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడేమో ఇమామ్ హుస్సేన్, ఇక్కడేమో ప్రొఫెట్ ఇబ్రహీం. రైట్. పేర్లు గుర్తుపెట్టుకున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. నెక్స్ట్ చూడండి అన్న, షబ్ ఈ మీరజ్. సో చూద్దాం నాన్న, షబ్ ఈ మీరజ్ కూడా కొన్ని ఫ్యాక్ట్ చెప్తాను చూడండి. సో షబ్ ఈ మీరజ్ అంటే అర్థం ఏంటంటే ఇది జగ్నెక్కి రాత్, అంటే ఇది గిఫ్ట్ ఫ్రమ్ అల్లా అని అర్థం నాన్న. ఓకేనా? సో ఇది ఒక హోలీ నైట్ అని చెప్పడం జరుగుతుంది. మొహమ్మద్ ప్రొఫెట్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెట్ మొహమ్మద్, తను ఒక నైట్ జర్నీ చేయడం అని జరుగుతుంది. ఓకేనా? రైట్. ఏంటి? హెవెన్కి. రైట్. అంటే ప్రొఫెట్ మొహమ్మద్ అట్ ఎ జర్నీ టు ద హెవెన్ అని నమ్మడం జరుగుతుంది. అది ఒక నైట్ అన్నమాట. రైట్. సో దాన్ని వాళ్ళు ఆ నైట్ని ఒక హోలీ నైట్గా చెప్పుకోవడం జరుగుతుంది. షబీ మిరాజ్ అంటే ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ అల్లా అని అర్థం. రైట్. సో షబీ మిరాజ్ అంటే ఏంటి? జగ్నేకే రాత్. సో ఇక్కడ ఏంటి? రంజాన్ అంటే ఈద్ ఉల్ ఫితర్, మొహరం అంటే పీర్ల పండగ, అండ్ షబీ మిరాజ్ అంటే జగ్నేకే రాత్, బక్రీద్ అంటే ఈద్ ఉల్ అజా. రైట్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 1, 2, 4 రైట్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కొంచెం ఫ్యాక్చువల్ రేట్ ఎక్కువైనా పర్లేదు నాన్న, కొంచెం ఏమంటారు, కొంచెం పేషెన్స్ తెచ్చుకొని వినండి. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్న కొంచెం క్లారిటీగా ఒక నోట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? మీకు మిగతా ఫెస్టివల్స్ ఉన్నాయి కూడా నాన్న. సో మిగతా తెలంగాణలో జరిగే ఫెస్టివల్స్ అన్నిటిని కూడా ఒక దగ్గర రాసుకొని మీరు దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? మన క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్. చూడనన్న, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెడ్ బై ద యూపీఏ had appointed a 3-member committee in 2005 to elect the opinions of various political parties and UPA partners on Telangana, who were the members of the committee. సో నథింగ్ బట్టే మనకి ప్రణబ్ ముఖర్జీ కమిటీ అన్న ఇది. సో ప్రణబ్ ముఖర్జీ కమిటీలో ఉన్న మెంబర్స్ ఎవరు అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా? దీంట్లో ప్రణబ్ ముఖర్జీ ఉండడం జరిగింది. సో ఇక్కడ లేరు. సో 2 ఆప్షన్స్ వెళ్ళిపోయినాయి. సో రఘువంశ్ ప్రశాంత్ యాదవ్ అని ఉండడం జరిగింది, ఉన్నారు. రఘువంశ్ ప్రశాంత్ యాదవ్ ఉండడం జరిగింది ఉంది. జయరామ్ రమేష్ అనేది కాదండి, ఈ దయానిధి మారన్ అనే పర్సన్. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఆప్షన్ ఏమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రణబ్ ముఖర్జీ, రఘువంశ్ ప్రసాద్ యాదవ్ అండ్ దయానిధి మారన్. సో అర్థమవుతుందా? సో 2005 జనవరిలో యాక్చువల్గా మనకి 2004 ఎలక్షన్లో ఏం జరిగింది? 2004 ఎలక్షన్స్లో టీఆర్ఎస్ అనేది యూపీఏ గవర్నమెంట్ తోటి మర్జ్ అవ్వడం జరిగింది. మర్జ్ అయ్యి ఎలక్షన్స్ అనేవి జరగడం అని జరిగింది. దాంట్లో టీఆర్ఎస్ మర్జ్ అయిపోయింది, కొన్ని పార్టీస్ గెలిచినాయి. టీఆర్ఎస్లో మళ్ళీ కేసీఆర్కి ఒక మినిస్టర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది, ఆర్యనరేంద్ర కూడా ఒక మినిస్టర్ పోస్ట్ ఇవ్వడం అని జరిగింది. దాని తర్వాత మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ ఏం చేసింది మర్జర్లో అంటే వీఆర్ టేకింగ్ ద కన్సిడర్ ఆఫ్ ద ఎస్ఆర్సీ ఫస్ట్ రిపోర్ట్ అని చెప్పి అప్పుడు టీఆర్ఎస్ అనేది అది మేనిఫెస్టోలో చెప్తేనే టీఆర్ఎస్ అనేది దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ అయినా పట్టించుకోలేదు. దాని తర్వాత 2005లో ఇటు ఆర్య నరేందర్ అటు కేసీఆర్ ఇద్దరు ఫోర్స్ చేయడం వల్ల, టీఆర్ఎస్ పార్టీ మెంబర్స్ ఫోర్స్ చేయడం వల్ల సోనియా గాంధీ అపాయింట్ చేయడం అని జరిగింది. ఎవరిని? ప్రణబ్ ముఖర్జీ కమిటీ. ఓకేనా? ప్రణబ్ ముఖర్జీ కమిటీ.
ఓకేనా. ఈ ప్రణబ్ ముఖర్జీ ఇప్పుడు ఒకప్పుడు మనకి ప్రెసిడెంట్గా వహించడం జరిగింది. అప్పుడు సోనియా గాంధీ హయాంలో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ డిఫెన్స్ మినిస్టర్గా ఉండడం అని జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఎవరు డిఫెన్స్ మినిస్టర్గా ఉండడం జరిగింది? ప్రణబ్ ముఖర్జీ. సో ముఖ్య పని ఏంటంటే టు టేక్ ద ఒపీనియన్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ ఫార్మేషన్ గురించి ఆల్ పొలిటికల్ పార్టీస్ ఉన్న యొక్క ఒపీనియన్ తీసుకోండి అని చెప్పడం అని జరిగింది. సో దీంట్లో 36 పొలిటికల్ పార్టీస్ అనేవి పాజిటివ్ ఒపీనియన్స్ ఇచ్చినాయి నాన్న. సో ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ గురించి. ఓకేనా. టీడీపీ పార్టీ అనేది చాలా లేట్గా ఇవ్వడం అని జరిగింది. ఓకేనా. సో టీడీపీ పార్టీ అప్పుడు మనకి ఆపోజ్ చేయడం అని జరిగింది. ఏమీ ఒపీనియన్ ఇవ్వలేదు, ఏం చేయలేదు, కానీ లాస్ట్కి వేయడం అని జరిగింది. లాస్ట్ కంటే ఒక నిమిషం నేను ఇంకో క్లారిటీ చెప్తాను. సో ప్రణబ్ ముఖర్జీ 2005లో జనవరిలో ఏర్పరచడం జరిగింది. దీనికి ఎన్ని వీక్స్ టైం ఇచ్చిందంటే దీనికి 8 వీక్స్ టైం ఇవ్వడం అని జరిగింది నాన్న. ఓకేనా. సో 8 వీక్స్ టైం ఇవ్వడం జరిగింది. సో 8 వీక్స్లో టోటల్గా మనకి 36 పొలిటికల్ పార్టీస్ అనేవి మనకి ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. కానీ టీడీపీ పార్టీ చాలా లేట్ ఇవ్వడం అని జరిగింది. ఎప్పుడు ఇచ్చింది? 2008లో అక్టోబర్ 18 రోజున ఇవ్వడం అని జరిగింది దీని యొక్క ఒపీనియన్ అనేది. అర్థమవుతుందా? ఏమిచ్చింది? ఒక పాజిటివ్ ఒపీనియన్ ఇవ్వడం అని జరిగింది. ఓకేనా. ఒక పాజిటివ్ ఒపీనియన్ ఇవ్వడం అని జరిగింది. రైట్. సో అప్పుడు టీడీపీ పార్టీ లేటుగా ఇవ్వడం వల్ల దీంట్లో నుంచి దేవేందర్ కూడా బయటికి వెళ్ళిపోవడము, నవ తెలంగాణ పార్టీ పెట్టడము, దాని తర్వాత చిరంజీవి పీఆర్పీ ప్రజారాజ్య పార్టీలో మెర్జ్ అవ్వడము, అదంతా వేరే కథ. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ప్రణబ్ ముఖర్జీ కమిటీలో ఇంకెవరు ఉన్నారు? రఘువంశ్ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు. రఘువంశ్ ప్రసాద్ యాదవ్ ఎవరు నాన్న? దీని యొక్క ఆర్జేడీ పార్టీ నుంచి నాన్న. ఆర్జేడీ పార్టీ నుంచి. దయానిధి మారన్ ఏ పార్టీ నుంచి? దయానిధి మారన్ డిఎంకే పార్టీ నుంచి. ఓకేనా. సో వీళ్ళు కూడా అప్పుడున్న ఏమంటారు లైక్ దిస్ 2 మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ మినిస్టర్స్ అనమాట, అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. రైట్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు 2004లో టీఆర్ఎస్ అలాగే ప్లస్ యూపీఏ రెండు మర్జ్ అయ్యి ఎలక్షన్స్ ఏమంటారు పోటీ పడడం జరిగింది. ఎలక్షన్స్ వెళ్ళవడం జరిగింది. దాంట్లో టీఆర్ఎస్లో కేసీఆర్ గారికి ఒక మినిస్టర్ పోటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆలి నరేందర్ గారు కూడా ఒక మినిస్టర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రెజర్ పెట్టడం అని జరిగింది సోనియా గాంధీ మీద. అనే ఒక కమిటీ స్థాపించిన. అప్పుడు 2004లో ప్రణబ్ ముఖర్జీ అనే కమిటీ వచ్చింది. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉండడం జరిగింది. అలాగే రఘువంశీ ప్రసాద్ అనే పర్సన్ తన ఆర్జేడీ పార్టీ నుంచి, అలాగే దయానిధి మారన్ డిఎంకే పార్టీ నుంచి రావడం అని జరిగింది. సో 2005లో జనవరిలో ఏర్పరచబడిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ తనకి 8 వీక్స్ టైం ఇవ్వడం అని జరిగింది. ఈ 8 వీక్స్ టైంలో తను ఏం చేశారు? టోటల్గా అన్ని పార్టీస్కి వాళ్ళు ఒపీనియన్స్ అడగడం జరిగింది టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ. అందులో భాగంగా 36 పార్టీస్ అనేవి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఓన్లీ ఒక్క పార్టీ మాత్రమే లేట్గా ఇవ్వడం జరిగింది, ఎండ్ ఆఫ్ ద పీరియడ్. ఏది? టీడీపీ పార్టీ. ఎప్పుడు ఇచ్చింది? 2008 అక్టోబర్ 18 రోజున ఇవ్వడం అనేది జరిగింది. రైట్ అన్న? అర్థమైందా? ఇది క్లియర్. చూడండి అన్న, ద మ్యాండేట్ ఆఫ్ ద జేఎం గిర్గ్లాని కమిషన్ అపాయింటెడ్ ఇన్ 2001. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న గిర్గ్లాన్ కమిషన్. దీన్ని తెలవాలంటే మీకు బ్యాక్గ్రౌండ్ తెలియాల్సిందే. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, సో అసలు గిర్గ్లాన్ కమిషన్ ఎందుకు వచ్చింది, దేని గురించి వచ్చింది, అసలు ఎవరు అపాయింట్ చేశారు, దీని యొక్క మూలం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే మీకు టీడీపీ పార్టీ అనేది తెలియాలన్న. టీడీపీ పార్టీ ఎప్పుడు ఫామ్ అయింది? 29th మార్చ్ 1982లో ఫామ్ అవడం అని జరిగింది కదా. దాని తర్వాత ఎన్టీఆర్ గారు 1983లో సీఎంగా అవ్వడం అని జరిగింది కదా. దాని తర్వాత మనకి తెలంగాణ నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫోర్స్ చేయడం అని జరిగింది. ఎవరిని? ఎన్టీఆర్ గారిని. రైట్. ఎన్టీఆర్ గారిని ఫోర్స్ చేయడం అని జరిగింది. సో ఎందుకు? ఎవరైతే ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను అలాగే మనకి 6 పాయింట్ ఫార్ములా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చెప్పడానికి. దాని తర్వాత మనకి టీఎన్జిఓ ద్వారా ఫోర్స్ చేయడం వల్ల ఎన్టీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది? మనకి జయ భారత్ రెడ్డి కమిటీ అనేది ఫామ్ అవడం అని జరిగింది. జయ భారత్ రెడ్డి కమిటీ. రైట్. ఎప్పుడు ఫామ్ అవడం జరిగింది అనేది? 1985లో. రైట్. సో జయభారత్ రెడ్డి కమిటీ అపాయింటెడ్ బై ద ఎన్టీఆర్ ఇన్ 1985. దీన్ని ఆఫీసర్స్ కమిటీ అని కూడా అంటారు, ఎందుకంటే దీంట్లో 3 IAS ఆఫీసర్స్ ఉంటారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏదైతే 5th and 6th జోన్ ఉందో, 5th and 6th జోన్ అంటే తెలంగాణని అప్పుడు టోటల్గా హైదరాబాద్ స్టేట్ని జోన్గా డివైడ్ చేయడం జరిగింది. తెలంగాణలో మనకి 5th and 6th జోన్గా చేయడం జరిగింది. 5th జోన్లో కొన్ని ప్లేసెస్, 6th జోన్లో కొన్ని ప్లేసెస్ ఉండడం జరిగింది. రైట్. సో 5th and 6th జోన్లో ఇల్లీగల్ ఎంప్లాయ్మెంట్గా ఎంతమంది వచ్చారని చూడడానికి తీసుకురావడం జరిగింది జయభారత్ రెడ్డి కమిటీ. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వీళ్ళ పనేంటి? 58,962 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్గా 5th and 6th జోన్లో వర్క్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ 1985లో
సుందరేషన్ కమిటీ అనేది చెప్పడం జరిగింది. సుందరేషన్ కమిటీ కూడా ఇది ఒక సింగిల్ మ్యాన్ కమిటీ. ఇది కూడా ఎన్టీఆర్ చేతనే అపాయింట్ చేయబడింది. దాని తర్వాత సుందరేషన్ కమిటీ కూడా ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో జయభారత్ రెడ్డి కమిటీ అదే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత టీఎన్జిఓ ఏం చేశారు, టీఎన్జిఓ వారు ఎన్టీఆర్ గవర్నమెంట్ని డిమాండ్ చేయడం జరిగింది. సెండ్ బ్యాక్ టు ద ఇల్లీగల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేటివ్ ప్లేస్కి సెండ్ బ్యాక్ చేయడం అని. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేశారు, ఎన్టీఆర్ గారు జీవో నెంబర్ 16 రిలీజ్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 16 ఎప్పుడు రిలీజ్ చేశారు, 1985 డిసెంబర్ 30th రోజున రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు జీవో నెంబర్ 16 ప్రకారం ఏంటి, ఎవరైతే లీగల్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని నేటివ్ ప్లేస్కి సెండ్ బ్యాక్ చేయడం అని. ఎప్పటిలోపు 31 మార్చ్ 1986 లోపు ఆ ఇల్లీగల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెండ్ బ్యాక్ చేయడం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అప్పుడు దాని తర్వాత ఇంకొంచెం మనం ఇంకొంచెం సీన్ కట్ చేసుకుంటే 1996లో మళ్ళీ ఎన్టీఆర్ చనిపోవడం అని జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత మళ్ళీ సిబిఎన్ గవర్నమెంట్ రావడం అని జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు సిబిఎన్ గవర్నమెంట్ రావడం అని జరిగింది. సిబిఎన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడ రాస్తాను చూడండి. సిబిఎన్ గవర్నమెంట్ వచ్చింది. సిబిఎన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు కూడా టీఎన్జిఓ వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు ఎన్టీఆర్ తెచ్చిన జీవో నెంబర్ 16 ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి అప్పుడు టీఎన్జిఓ వాళ్ళు సిబిఎన్ గవర్నమెంట్ని ఫోర్స్ చేస్తే అప్పుడు సిబిఎన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు గిరిలాండ్ కమిషన్ని అపాయింట్ చేయడం అని జరిగింది. ఓకేనా, గిరిలాండ్ కమిషన్ ఏర్పాటు చేయడం అని జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినా, అర్థమవుతుందా? సో ఇలా వచ్చిందన్నమాట గిరిలాండ్ కమిషన్ అనేది. ఎందుకొరకు, టు ఇన్వెస్టిగేట్ ద అప్లికేషన్స్ జీవో నెంబర్ 16 కోసం చేయడం అని జరిగింది. సో అర్థమవుతుందా? సో దీనికి ఏమంటారు, టోటల్గా 90 డేస్ ఇవ్వడం అని జరిగింది. ఓకేనా, 90 డేస్ టైం ఇవ్వడం అని జరిగింది. ఓకేనా, ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ రిపోర్ట్ అనేది ఎప్పుడు ఇచ్చింది, 2001లో అక్టోబర్ 6 రోజున ఇవ్వడం జరిగింది. అప్పుడు 25% ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత టైం అని ఎక్స్టెండ్ చేశారు. అప్పుడు 100% ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారు, 2004లో సెప్టెంబర్ 30 రోజున ఇవ్వడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ 2004లో సిబిఎన్ గవర్నమెంట్ ఉందా, లేదు, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది. వైఎస్ఆర్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 16 ఇంప్లిమెంట్ చేస్తాను లేదు. ఇంత కథ అందరూ ఆడుకున్నారు మనతోటి, రైట్, అలా అన్నమాట. సో టీడీపీ పార్టీ మూలం నుంచి ఇదంతా వచ్చిందనమాట. సో టీడీపీ పార్టీ 1982లో ఫామ్ అవుతే 1983లో ఎన్టీఆర్ సీఎం అవుతే, సో టీఎన్జిఓ ఆఫీసర్స్ వాళ్ళు ఎన్టీఆర్ని ఫోర్స్ చేస్తే జయభారత్ రెడ్డి కమిటీ అని 1984లో అపాయింట్ చేసిన తర్వాత ఏం చేశారు, వాళ్ళు 5th and 6th జోన్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ చూస్తే 58,962 ఇల్లీగల్ ఎంప్లాయీస్ ఉన్నారని తేలడం జరిగింది. ఎక్కడ, 5th and 6th జోన్లో. మళ్ళీ దాని తర్వాత 1985లో సుందర్శన్ కమిటీ అనేది ఏర్పాటు చేయబడింది ఎన్టీఆర్ ద్వారానే. సేమ్ ఇదే రిపోర్ట్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత టీఎన్జిఓ వాళ్ళు ఫోర్స్ చేయడం జరిగింది ఎన్టీఆర్ని ఇల్లీగల్ ఎంప్లాయీస్ ఉందో పంపించడం అని. అప్పుడు ఎన్టీఆర్ జీవో నెంబర్ 16ని తీసుకురావడం జరిగింది 1985 డిసెంబర్ 31 రోజున. ఓకేనా, డిసెంబర్ 30 రోజున. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ జీవో నెంబర్ 16 ప్రకారం ఏంటి, ఎవరైతే ఇల్లీగల్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళ నేటివ్ ప్లేస్కి పంపించడం జరుగుతుంది. ఎప్పటిలోగా 31 మార్చ్ 1986లోగా పంపిస్తారని చెప్పడం జరిగింది. ఇంకొంచెం సీన్ కట్ చేసుకుంటే ఎన్టీఆర్ చనిపోవడం జరిగింది. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత సిబిఎన్ వచ్చిన తర్వాత మళ్ళీ గిరిలాండ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. గిరిలాండ్ కమిటీ పని ఏంటి, ఏదైతే ఎన్టీఆర్ గవర్నమెంట్ 16 జీవోని పాస్ చేసిందో ఆ 16 జీవోని కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది చూడడానికి చేయడం జరిగింది. దీనికి 90 డేస్ టైం ఇవ్వడం జరిగింది. అంటే అప్రోక్స్ 3 months అనమాట. ఓకేనా, టోటల్గా 3 months టైం ఇవ్వడం జరిగింది. కానీ టైం సరిపోక 25% ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2001 అక్టోబర్ 6కి. దాని తర్వాత టైం ఎక్స్టెండ్ చేసిన తర్వాత 100% ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చింది, 2004 సెప్టెంబర్ 30 రోజున ఇవ్వడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఎవరున్నారు, వైఎస్ఆర్ రావడం జరిగింది. అది అన్నమాట, రైట్. సో అర్థమవుతుందా, వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా, సో ఇలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాట్ అనేది మీరు కనెక్ట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఇక్కడ చూసుకుంటే ద మ్యాండేట్ ఆఫ్ ద జిఎం గిరిలాండ్ కమిషన్ అపాయింటెడ్ ఇన్ 2000 వాస్ ఎందుకు, టు లుక్ ఇన్ టు ద ఇంజస్టిస్ డన్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద జీవో నెంబర్ 16 టు సార్ట్ అవుట్ ద అనల్ నోట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 610 జీవో అమలులో జరిగిన అన్యాయాలను పరిశీలించి పరిహార చర్యలను సూచించడానికి జేఎం గిరిలాండ్ కమిషన్ అనేది చేపట్టడం అని జరిగింది. ఇక్కడ జేఎం అంటే దీని ఒక ఫుల్ నేమ్ ఏంటంటే జెటో మంగల్దాస్. ఓకేనా, జెటో మంగల్దాస్ గిర్గిలాని. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 1 member కమిషన్ అన్న, దీంట్లో మెంబర్స్ ఎవరు లేరు, నేను 1 member కమిషన్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఓకేనా, మీకు పాయింట్స్ అన్ని క్లియర్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇట్లా అర్థమైంది అనుకుంటాను. మీరు డైరెక్ట్గా మీరు ఏంటంటే జిఎం గిరిలాండ్ కమిషన్ టు లుక్ ఇంటూ ఇంజస్ట్ జీవో నెంబర్ 16 చదివారు అనుకోండి, అది
కొన్ని రోజుల వరకే గుర్తుండే. మీరు ఎగ్జామ్ పాయింట్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఓకే మీరు చాలాసార్లు రివిజన్ చేసి ఉండొచ్చు, బట్ నేను చెప్తున్నా దీని వెనకాల జరిగిన టోటల్ ఎంత బ్యాక్గ్రౌండ్ మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఇది నాలెడ్జ్ నాన్న. ఇది మీరు గిరిలన్ కమిషన్ ఎందుకు ఏర్పడవచ్చిందని జీవో నెంబర్ 60 అని చదువుకుని పోతుంది. అది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. నాలెడ్జ్ ఏంటంటే ఇట్లా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిదీ ఒక పాయింట్ అన్ని కనెక్ట్ చేసుకుంటే అది నాలెడ్జ్ అనమాట. అర్థమవుతుందా? ఆ నాలెడ్జ్ అనేది మీ మైండ్లో ఎప్పటికున్నా కూడా మీరు ఎప్పటికీ మర్చిపోలేరు దాన్ని. మీ ఏంటంటే ఇయర్స్ ఒకవేళ మర్చిపోయినా కానీ దాని వెనకాల రీజన్ ఏం జరిగింది, ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనేది మీకు ప్రతిదీ గుర్తున్నది అనుకోండి, మీకు ఇది ఎప్పటికీ మర్చిపోలేరు. అర్థమవుతుందా? సో అలా ప్రిపేర్ కావాలి. సో ఇలా డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఆ పాయింట్స్ అనేవి మీ మైండ్లో బుర్రలో ఎప్పటికి ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? సో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు, నా నాలెడ్జ్ అనేది మీకు ఇస్తున్నాను కాబట్టి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో కొంచెం చిరాకు పడకన్నానా. సో ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఎగ్జామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి. ఓకేనా? మీకు చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఇది వర్డ్. ఓకేనా? రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అన్న, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ హూ ఆర్డర్ ద ఫోర్స్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెలైన్ టు కేసీఆర్ ఇఫ్ ఈ డిడ్ నాట్ డిస్కంటిన్యూస్ ఫాస్ట్ అండ్ టు డెత్ అట్ ఖమ్మం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. దీని బ్యాక్గ్రౌండ్ అని చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఉత్కంఠంగా కూడా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో కేసీఆర్ ఎప్పుడైతే మనకి హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేస్తారో అక్కడ నుంచి మూమెంట్ అనేది ఒక రీతి వెళ్ళిందనమాట. సో శ్రీకాంత్ సార్ ఇన్సిడెంట్ కానీ, అలాగే కిష్టయ్య ఇన్సిడెంట్ కానీ, వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ ద్వారా మూమెంట్ అనేది ఒక ఊగిపోయిందనమాట. రైట్? సో చూద్దాం దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి. సో మనకి ఎక్కడంటే దాదాపు మనం 2009కి వెళ్ళాలి. 2009లో ఏం జరిగిందంటే 2009లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. సుప్రీంకోర్టు ఏ జడ్జ్మెంట్ ఇచ్చింది? హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ని ఫ్రీ జోన్గా ప్రకటించమని జరిగింది. ఎప్పుడు? 2009 అక్టోబర్ 8 రోజున. ఓకేనా? 2009 అక్టోబర్ 8 రోజున సుప్రీంకోర్టు అనేది హైదరాబాద్గా ఫ్రీ జోన్ని ప్రకటించడం జరిగింది. కానీ హైదరాబాద్ అనేది ఫ్రీ జోనా? తెలంగాణ టోటల్గా 5 జోన్ 6 జోన్ ప్రకటించడం జరిగింది. ఈ 6 జోన్లో హైదరాబాద్ ఉండడం జరిగింది. అట్లాంటప్పుడు హైదరాబాద్ని ఫ్రీ జోన్గా ప్రకటించడం ఏందని తెలంగాణ ఎవరైతే టీఆర్ఎస్ ఏదైతే ఉందో టీఆర్ఎస్ టోటల్గా ఆపోజ్ చేసిందనమాట. మళ్ళీ ఇంకోటి 14 పారాగ్రాఫ్ తీసుకురావడం జరిగింది. ఆ 14 పారాగ్రాఫ్లో 14F అనేది పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించింది ఉందన్నమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ పోలీస్ గుర్తుపెట్టుకున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిక్రూట్మెంట్ ఆఫ్ పోలీస్. ఓకేనా? సో ఈ రిక్రూట్మెంట్ పోలీస్ ఏంటంటే అకార్డింగ్ టు దిస్ 14F రూల్ ఎవరైతే హైదరాబాద్లో పోలీస్ కనుక పోస్ట్ అవుతున్నారో హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్ అనేది వేరే ఏరియాస్కి జరగదనమాట. సో ఒక్కసారి కనుక హైదరాబాద్లో పోస్ట్ అవుతే హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. సో 14F రూల్ గుర్తుపెట్టుకోండి. రైట్? సో 2009 అక్టోబర్ 8 రోజున సుప్రీంకోర్టు హైదరాబాద్ అనే ఫ్రీ జోన్గా ప్రకటించింది. కానీ సో జోనల్ ప్రకారం 5th and 6th జోన్ ప్రకారం 6th జోన్లో హైదరాబాద్ ఉండడం జరిగింది. రైట్? దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో టోటల్గా ఆపోజ్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆపోజ్ చేసిన తర్వాత కేసీఆర్ ఎవరైతే ఉన్నారో 2009లో నవంబర్ 29 రోజు 2009 రోజు హంగర్ స్ట్రైక్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడ? కరీంనగర్లో. అర్థమవుతుందా? సో కరీంనగర్ నుంచి రంగనాథంపల్లి సిద్దిపేట వరకు వెళ్తారని ప్రకటించడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టు. నవంబర్ 29, 2009 రోజు కేసీఆర్ హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ జైత్ర యాత్రను లేదంటే కేసీఆర్ శివయాత్రను అనే స్లోగన్, అలాగే తెలంగాణ వాళ్ళే జాగో ఆంధ్ర వాళ్ళే బాగో అనే స్లోగన్ ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ స్లోగన్ ఏంటి? తెలంగాణ జైత్ర యాత్రను లేదంటే కేసీఆర్ శివయాత్రను. ఓకేనా? అలాగే ఇంకో స్లోగన్ ఏంటి? తెలంగాణ వాళ్ళే జాగో అలాగే ఆంధ్ర వాళ్ళే బాగో. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ అరెస్ట్ చేయడం జరిగింది. కేసీఆర్ అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్ళడం జరిగింది? ఖమ్మం తీసుకెళ్ళడం జరిగింది. ఖమ్మం జైల్లో ఉంచడం జరిగింది. అక్కడ ఏం జరిగింది? సో దాని తర్వాత మళ్ళీ నవంబర్ 29 రోజున మనకి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ అనేది జరిగింది 2009లో. ఏంటది? శ్రీకాంత్ చారి అనే పర్సన్ మనకి చనిపోవడం జరిగింది. శ్రీకాంత్ చారి కాసోజు. ఓకేనా? ఇతను సూసైడ్ చేసుకోవడం జరిగింది పెట్రోల్ పోసుకొని. ఎక్కడ? ఎల్బీ నగర్లో. అర్థమవుతుందా? రైట్? సో అలా అనమాట. సో ఈ శ్రీకాంత్ చారి గురించి మనకి తెలియంది లేదు. శ్రీకాంత్ చారి ఎల్బీ నగర్లో చనిపోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ టోటల్గా మూమెంట్ అనేది ఒక వెరీ వెరీ ఇంటెన్సివ్గా జరగడం జరిగింది. దాని తర్వాత 2009 నవంబర్ 30 రోజు ఏం జరిగింది? నవంబర్ 30 రోజు ఓయూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓయూ జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేసి వాళ్ళు హంగర్ స్ట్రైక్ చేయడము, అలాగే టీవీ ఛానల్స్ అనేవి ఈ మూమెంట్కి సపోర్ట్ చేయకుండా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడము అలా జరిగిందనమాట. అర్థమవుతుందా?
దాని తర్వాత మళ్ళీ 2009 డిసెంబర్ ఫస్ట్ రోజు ఏం జరిగింది, డిసెంబర్ 1, 2009 రోజు కానిస్టేబుల్ కిష్టయ్య చనిపోవడం అని జరిగింది. దాని తర్వాత 2009 ఇంకా రాష్ట్రం 2009 డిసెంబర్ 3 రోజు ఏం జరిగింది, కేసీఆర్ హెల్త్ అనేది ఏదైతే ఉందో కేసీఆర్ హెల్త్ బాగాలేకపోతే నిమ్స్కి పంపించడం అని జరిగింది. అర్థమవుతుందా? నిమ్స్కి పంపించిన తర్వాత సో జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనమాట, అప్పటి చైర్మన్ ఏం ఆర్డర్ చేశారు, ఫోర్స్ఫుల్గా సెలైన్ ఇవ్వండి కేసీఆర్కి, లేకపోతే చనిపోయే ప్రమాదం ఉందని చెప్పడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో డిసెంబర్ 5, 2009 రోజున తనకి ట్రీట్మెంట్ అని ఇవ్వడం అని జరిగింది. ఓకేనా, డిసెంబర్ 5 రోజున ట్రీట్మెంట్ అని ఇవ్వడం అని జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో శ్రీకాంత్ సార్ ఎవరైతే చనిపోయారో తనకి ఆన్ హిస్ డెత్ మీద రాతి బొమ్మలోన కలువైన శివుడు అనే పాట రాయడం అని జరిగింది, మేటపల్లి సురేందర్ రెడ్డి అనే పర్సన్. సో డిసెంబర్ 3, 2009 సో అలా అనమాట. అర్థమవుతుందా? రైట్. సో ఇది ఇన్సిడెంట్ అన్న. సో ఇక్కడ ఎవరు, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అనే పర్సన్ మనకి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనమాట. సో తను ఆర్డర్ చేయడం అని జరిగింది కేసీఆర్కి సెలైన్ ఎక్కించడం అని. దాని తర్వాత డిసెంబర్ 5 రోజు కేసీఆర్కి ఏమంటారు ట్రీట్మెంట్ ఇవ్వడం అని జరిగింది. ఓకేనా, దాని తర్వాత కేసీఆర్ మళ్ళీ చెప్పారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని. రైట్, అలా చేయడం అని జరిగిందనమాట. రైట్. సో ఇంకా చాలా దాని తర్వాత వేరే ఈవెంట్స్ అయ్యాయి. సో ఇక్కడ వరకు సరిపోతుంది క్వశ్చన్కి. సో 2009 రోజు సుప్రీంకోర్టు అక్టోబర్ 8 రోజున ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో హైదరాబాద్ ఫ్రీ జోన్ అని, దాని ప్రకారంగా ఏదైతే ఉందో టీఆర్ఎస్ టోటల్గా ఆపోజ్ చేయడం అని జరిగింది. టోటల్గా ఆపోజ్ చేసి నవంబర్ 29, 2009 రోజున హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసి తెలంగాణ జైత యాత్రలో, లేదంటే కేసీఆర్ శివయాత్ర అన్న స్లోగన్తో, తెలంగాణ వాళ్ళ జాగో ఆంధ్ర వాళ్ళ బాగా స్లోగన్తో చేసి హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కేసీఆర్ అరెస్ట్ చేసి ఖమ్మం జైలు తీసుకెళ్ళడం జరిగింది. దాని తర్వాత నవంబర్ 20, 2009 రోజున శ్రీకాంత్ చారి అనే పర్సన్ చనిపోవడం జరిగింది పెట్రోల్ పోసుకొని. రైట్. సో తన మీద ఒక పాట కూడా రాస్తారు, తన మీద రాతి బొమ్మలోనూ కొలువైన శివుడా మిట్టపల్లి సురేందర్ అనే పర్సన్ రాయడం జరిగింది. డిసెంబర్ 1 రోజున ఏం జరిగింది, కిష్టయ్య అనే పర్సన్ కూడా చనిపోవడం జరిగింది. ఓకేనా, రైట్, కానిస్టేబుల్ కిష్టయ్య. దాని తర్వాత 2009 డిసెంబర్ 3 రోజున గుర్తుపెట్టుకోండి, ఈవెంట్ కేసీఆర్ హెల్త్ అనేది బాగాలేకపోతే నిమ్స్కి తీసుకెళ్ళడం జరిగింది. ఓకేనా, రైట్ నాన్న. దాని తర్వాత మనకి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, ఈ పర్సన్ మనకి చెప్పడం జరిగింది. సో ఫోర్స్ఫుల్గా సెలైన్ అనేది కేసీఆర్కి ఎక్కించడం చెప్తే డిసెంబర్ 5 రోజున కేసీఆర్కి ఏమంటారు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇది అన్న ఇంత బ్యాక్గ్రౌండ్ అనేది జరిగిందనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఓకేనా, రైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని నేను మీకు ఏంటంటే దాని ఒక బ్యాక్గ్రౌండ్ అందిస్తున్నాను మీకు. ఓకేనా, యూటిలైజ్ చేసుకోండి. సో ఏంట్రా బాబు ఇంత చెప్తున్నానని మాత్రం అనుకోకుండా. ఓకేనా, ఎందుకంటే చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను, నా ఎఫర్ట్ ఎంత ఉందో నాకు తెలుసు, దీని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ అనేది చేస్తున్నాను. రైట్ అన్న. ఓకే, చూడండి అన్న, వాట్ వాజ్ ద ఇష్యూ కంటైన్ ఇన్ ద క్లాజ్ 14F ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఏంటి, టు కన్సిడర్ హైదరాబాద్ ద ఫ్రీ జోన్ ఫర్ ఆల్ పోస్ట్, టు కన్సిడర్ హైదరాబాద్ ద ఫ్రీ జోన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్, టు కన్సిడర్ ద 15% ఆఫ్ నాన్ లోకల్స్ కోటా ఫర్ ఓపెన్ కోటా, డివైడింగ్ ద స్టేట్ ఇంటూ 7 జోన్స్. ఏంటన్నా ఆన్సర్ వచ్చేసి 2 నాన్న. టు కన్సిడర్ హైదరాబాద్ as a ఫ్రీ జోన్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్. నేను ఇందాకనే చెప్పాను 14F అనేది గుర్తుపెట్టుకోండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్ గురించి అని. ఓకేనా, సో అర్థమైంది ఇది. సో 14F ఏంటి అని గురించి, టు కన్సిడర్ హైదరాబాద్ as a ఫ్రీ జోన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ద మహాకూటమి ఫార్మడ్ డ్యూరింగ్ ద 2009 జనరల్ ఎలక్షన్ కన్సిడర్ ద ఫాలోయింగ్. సో ఆ మహాకూటమిలో పొలిటికల్ పార్టీస్ ఏమేమి ఉన్నాయని అడగడం జరుగుతుంది. చూడండి అన్న, 2009 జనరల్ ఎన్నికల్లో ఏర్పడిన మహాకూటమిలో భాగ్యసమైన రాజకీయ పక్షాలు ఏంటి. సో చూడండి, సో యాక్చువల్లీ ఇది ఏంటంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి టీఆర్ఎస్ అనేది మనకి అటు కాంగ్రెస్ తోటి పొత్తుండడం జరిగింది 2004లో. మళ్ళీ 2009 వచ్చేసరికి ఇక్కడ మహాకూటమిలో ఇక్కడ మొత్తం మహాకూటమి టోటల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిద్దామని చెప్పి తీసుకున్న మహాకూటమి ఏర్పరచడం జరిగింది. ఎవరెవరు, టీఆర్ఎస్ ప్లస్ టీడీపీ ప్లస్ సిపిఐ ప్లస్ సిపిఐఎం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, టీడీపీ, కాంగ్రెస్ లేదు నాన్న. సో ఇక్కడ ఆన్సర్ వెళ్ళిపోతుంది. ఓకేనా, ఎంఐఎం కూడా లేదు. ఓకేనా, బీజేపీ కూడా లేదు. సో టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఐఎం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో మహాకూటమిలో ఉన్న పార్టీస్ ఇవన్నమాట. సో మహాకూటమి గెలిచిందంటే గెలవలేదు నాన్న. సో కాంగ్రెస్ అనేది గెలవడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2009లో కాంగ్రెస్ గెలవడం జరిగింది, వైఎస్ఆర్ సీఎం అవ్వడం జరిగింది. 2009 సెప్టెంబర్ 2 రోజున వైఎస్ఆర్ చనిపోవడం జరిగింది. దాని తర్వాత రోషయ్య సీఎం అవ్వడం జరిగింది. దాని తర్వాత సెకండ్ ఫేజ్ మూమెంట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇలా
పాయింట్స్ అని కనెక్ట్ చేసుకోండి. సో 2000 ఎలక్షన్స్లో మహాకూటమి అనేది గెలిచిందా ఓడిందా? ఓడిపోయింది. ఎవరు గెలిచారు? కాంగ్రెస్ గెలవడం అని జరిగింది. ఓకేనా, అందులో వైఎస్ఆర్ మళ్ళీ సీఎం అవడం అని జరిగింది. ఓకేనా, రైట్ నాన్న. చూడండి నాన్న, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫార్మ్డ్ ద దళిత్ బహుజన మహాసభ ఇన్ తెలంగాణ? హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫార్మ్డ్ ద దళిత్ బహుజన సభ ఇన్ తెలంగాణ? సో మీకు గుర్తు రావాల్సిందంటే మారోజు వీరన్న అన్న. మారోజు వీరన్న ఈజ్ ద పర్సన్. ఎందుకంటే తిను ఏంటంటే దళిత్ బహుజనకి సపరేట్గా ఒక జియోగ్రాఫికల్ ఉండాలని చెప్పడం జరిగింది నాన్న ఈ తెలంగాణలో. ఓకేనా, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? బహుజన రాజ్యం ఏర్పరచాలని. అందుకే దళిత్ బహుజన మహాసభ అనేది ఫామ్ చేయడం అని జరిగింది. ఓకేనా, సో ఎందుకు? షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యూనైట్ చేయడానికి. ఓకేనా, దీనికి కన్వేయర్కి ఎవరు పనిచేశారంటే దళిత్ బహుజనకి ఎర్ర జాన్సన్. గుర్తుపెట్టుకోండి, ఎర్ర జాన్సన్ అనే పర్సన్ దీనికి కన్వేయర్గా ఉండడం అని జరిగింది. సో మారోజు వీరన్ ఎవరైతే ఉన్నారో తిను తెలంగాణ మహాసభ కూడా ఫౌండ్ చేయడం అని జరిగింది ఆగస్టులో. నేను చెప్పాను కదా, అది సూర్యాపేట సభ. అదే ఏమంటారు, డొక్కతిన్న మహాసభ, డొక్కతిన్న తెలంగాణ అని చెప్పాను కదా. దానికి మారోజు వీరన్న రాలేదు. దానికి టోటల్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి ఇచ్చారు? వివి ప్రకాష్ ఇవ్వడం అని జరిగింది. అది ఎవరు ప్రిసైజ్ చేశారు? చెరుకు సుధాకర్ అనేది ప్రిసైజ్ చేయడం అని చెప్పింది. దాంట్లోనే బేలి లలిత ధూమ్ధామ్ చేయడం అని జరిగింది. అర్థమవుతుందా? సో ఇవన్నీ చెప్పడం అని జరిగింది, రైట్. సో మారోజు వీరన్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దళిత బహుజన రాజ్యంని ఏమంటారు, ఎస్టాబ్లిష్ చేయాలని. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? హూ అమంగ్ ద ఫార్మర్ ద దళిత్ బహుజన మహాసభ మారోజు వీరన్న. హీఈస్ అ నక్సలైట్ అనమాట. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక చూడన్న, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు. ఇతను ప్రొఫెసర్ కచ్చా ఇలయ్య. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా మనకి గద్దర్ చనిపోవడం అనేది జరిగింది. ఓకేనా, సో గుమ్మడి విఠలరావు పూర్తి నేమ్. ఓకేనా, సో గద్దర్ చనిపోవడం జరిగింది. ఈ గద్దర్ ఏం చెప్పారంటే, అకార్డింగ్ టు ప్రొఫెసర్ కచ్చా ఐలయ్య, గద్దర్ ఎవరైతే ఉన్నారో గద్దర్ ఈజ్ ఏ ఇంటలెక్చువల్ అనమాట. ఇంటలెక్చువల్ హూ ఈజ్ ఏ లింక్ బిట్వీన్, ఏమన్నారంటే లింక్ బిట్వీన్ అటు ఇలిటరేట్స్కి ఒక లింక్ అనేది ఉండడం అని చెప్పడం అనమాట. సో గద్దర్ ఈజ్ ఏ ఇంటలెక్చువల్ హూ ఈజ్ లింక్ బిట్వీన్ ఇటు ఇలిటరేట్స్కి ఆఫ్ తెలంగాణ త్రూ హిస్ సాంగ్స్. సో తన యొక్క పాటల ద్వారా అటు ఇలిటరేట్స్కి ఇటు లిటరేట్స్కి ఒక మధ్య లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అని చెప్పింది ఎవరు? ప్రొఫెసర్ కచ్చా ఇలయ్య. ఓకేనా, గద్దర్ గురించి చెప్పిన వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, రైట్. ఓకేనా, చూడన్నాను. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద తెలంగాణ ప్రజా ఫ్రంట్? హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద తెలంగాణ ప్రజా ఫ్రంట్? సో ఆన్సర్ వచ్చేసి వేదా కుమార్ నాన్న. ఓకేనా, కింది వారిలో తెలంగాణ ప్రజా ఫ్రంట్తో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు? ఓకేనా, వేదా కుమార్. సో ఈ వేదా కుమార్ గురించి చూసుకుంటే పూర్తి పేరు మణికొండ వేదా కుమార్. ఓకేనా, హీఈస్ ద హెడ్ ఆఫ్ ద తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనమాట. అర్థమవుతుందా? తిన మీటింగ్స్ అనేది ఆర్గనైజ్ చేసేది అనమాట. ఎవ్రీ సాటర్డే 5 o'clock ఎవ్రీ సాటర్డే అటు ఆక్స్ఫర్డ్ స్కూల్లో, ఇక్కడ హిమాయత్ నగర్ యొక్క ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఎవ్రీ సాటర్డే 5 o'clock తిన మీటింగ్స్ అనేది కండక్ట్ చేసేది అనమాట. అర్థమవుతుందా? సో మీటింగ్స్ అనేవి మీడియా కూడా కవర్ చేయడం అని జరిగేది. ఓకేనా, అలాగే తిను ఒక మ్యాగజైన్ నడిపేది అనమాట, డెక్కన్. ఇదొక మంత్లీ మ్యాగజైన్. ఓకేనా, మంత్లీ మ్యాగజైన్ ఇది తెలంగాణ పబ్లిష్ చేయడం జరిగింది, విచ్ వాజ్ రన్ బై వేదా కుమార్. ఓకేనా, పూర్తి ఏంటి? మణికొండ వేదా కుమార్. దీని ఎవ్రీ సాటర్డే 5 o'clock మీటింగ్స్ అని జరిపేది హిమాయత్ నగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో. ఒక డెక్కన్ మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉందో తిని రన్ చేసేది అనమాట తెలంగాణలో. ఓకేనా, రైట్ నాన్న. ఓకే, చూడండి నాన్న. హూ వాజ్ ఎ లేడీ మూమెంట్ లీడర్ హూ ఫేస్డ్ ద అలిగేషన్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ద స్టాచ్యూ ఆఫ్ కాసు బ్రహ్మానంద రెడ్డి డ్యూరింగ్ ద తెలంగాణ అజిటేషన్ ఇన్ 2012? 2012లో తెలంగాణ ఉద్యమ సందర్భంగా జూబ్లీ హిల్స్లో కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న ఆరోపణను ఎదుర్కొన్న ఉద్యమకారిణి ఎవరు అని అడుగుతున్నాడు. లెట్స్ నాన్న. సో ఆన్సర్ వచ్చేసి విమలక్క నాన్న. సో విమలక్క, మనకి ఏదైతే తెలంగాణ మూమెంట్లో ఉందో ఉమెన్ పార్టిసిపేషన్ అనేది చాలా ఉంది నాన్న. సో ఉమెన్ పార్టిసిపేషన్స్లో
కొన్ని ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ వాళ్ళు ఉన్నారు. ఆ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్లో విమలక్క కూడా ఒకరు. సో మీరు చదవాల్సిందన్న. వీళ్ళే కాకుండా బేలి లలిత, విమలక్క, సంధ్య, జాగృతి కవిత, సూర్యపల్లి సుజాత, అల్లం పద్మ, జ్యోతి కిరణ్, ఇంకా విజయశాంతి, పద్మదేవేందర్ రెడ్డి, వనం ఝాన్సీ, రత్నమాల, చాలామంది ఉన్నారనమాట. ఓకేనా. మీరు వీళ్ళ గురించి మీరు ఒక చిన్న నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ఒక 2 పేపర్స్ రాని ఎంతసేపు మీకు క్వశ్చన్ దాటిపోతుంది అనమాట. ఓకేనా. సో ఉమెన్ పార్టిసిపేషన్ మీద మీకు క్వశ్చన్ పక్క రాబోతుంది మీకు పేపర్లో. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో మీకు విమలక్క గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, చూడండి అన్న. ఓకేనా. రైట్. సో తినని జైల్లో వేయడం అని జరిగింది. ఇప్పుడు 24 సెప్టెంబర్ 2012 రోజున. సో ఏదైతే కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఉందో, ఇక్కడ టీడీపీ ఆఫీస్ ఎదురుగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డిని ధ్వంసం చేశారన్న ఆరోపణతో తినని 24 సెప్టెంబర్ 2002లో తిని ప్రెజెంట్ చేయడం అని జరిగింది. ఓకేనా. రైట్ అన్న. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే తన ఫ్యాక్ట్ గురించి తిని ఏంటంటే తెలంగాణ పీపుల్ని ఇన్స్పైర్ చేయడం అని జరిగింది. తన సాంగ్స్ వల్ల కావచ్చు, అలాగే వర్క్ ఆఫ్ అరుణోదయ తిని ఒక వర్క్ ఉంది నాన్న. వర్క్ ఏంటంటే అరుణోదయ సాంస్కృతిక సమైక్య. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఓకేనా. సో ఇదొకటి కాకుండా తిను తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనేది TUF అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బై విమలక్క ఆన్ 21 ఫిబ్రవరి 2011 అట్ హన్మకొండ. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 24 సెప్టెంబర్ 2012 రోజున ఏం జరిగింది, విమలక్కని ప్రెజెంట్ చేయడం జరిగింది. దీని యొక్క వర్క్ ఏంటి, అరుణోదయ సాంస్కృతిక సమైక్య. సో తను ఇన్స్పైర్ చేయడం అని జరిగింది తెలంగాణ పీపుల్ని, తన సాంగ్స్ వల్ల కావచ్చు, తన వర్క్ ద్వారా కావచ్చు. ఓకేనా. అలాగే 21 ఫిబ్రవరి 2011 ఏం చేశారు, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగింది. ఓకేనా. రైట్ నాన్న. చూడండి అన్న, ద కండిషన్ ఇంపోజ్డ్ బై ద TRS which won the 2004 election to join the UPA government was. యాక్చువల్లీ 2004 ఎలక్షన్స్లో మనకి ఏం జరిగింది, TRS అనేది అలయన్స్ అనేది పెట్టుకుందని చెప్పాను కదా UPA గవర్నమెంట్ తోటి. రైట్. సో అక్కడ ఏంటంటే 2004 ఎలక్షన్స్లో దాని యొక్క మేనిఫెస్టోలో ఏం చెప్పింది, అకార్డింగ్ టు ద వ్యూ ఆఫ్ ద SRC రిపోర్ట్ ప్రకారంగా మేము తీసుకొని చెప్పడం మేనిఫెస్టోలో పెట్టడం వల్ల TRS అనేది. కానీ TRS యొక్క డిమాండ్ ఏంటి, ఏదైతే ఉందో తెలంగాణని కామన్ మినిమం ప్రోగ్రాంలో యాడ్ చేయమని చెప్పడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా. సో ఏంటి TRS యొక్క డిమాండ్, టు యాడ్ తెలంగాణ ఇన్ ద కామన్ మినిమం ప్రోగ్రామ్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఏమంటారు, ఎలక్షన్స్ కండక్ట్ అయ్యాయి, గెలిచారు. దాని తర్వాత TRSలో కేసీఆర్కి ఓ మినిస్ట్రీ పోస్ట్ ఇవ్వడం జరిగింది. మినిస్టర్ పోస్ట్ తీసుకుంటే కేసీఆర్ నాకు మినిస్టర్ పోస్ట్ వద్దురా అయ్యా, నాకు తెలంగాణ కావాలి, నాకు తెలంగాణ స్టేట్ కావాలి కానీ నా మినిస్టర్స్ కాదని చెప్పడం జరిగింది. దాని తర్వాత కేసీఆర్ ఏది ఇచ్చారు, ఫస్ట్ తనకి షిప్పింగ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. మహా అంటే 6 నెలలు ఉన్నాడు అన్న, మహా అంటే 6 నెలలు. దాని తర్వాత మళ్ళీ మినిస్టర్ ఆఫ్ లేబర్కి ఇవ్వడం జరిగింది నాన్న, మినిస్టర్ లేబర్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. అలా. రైట్. సో ఏంటి ఆన్సర్, టు యాడ్ తెలంగాణ ఇన్ ద కామన్ మినిమం ప్రోగ్రామ్. ఓకేనా. మీకు ఒక్కటే పాయింట్, మీకు అన్నీ జరుగుతాయి. 2004 ఎలక్షన్స్లో కేసీఆర్ అది TRS UPA గవర్నమెంట్ అలయన్స్ జరిపింది ఒక్క పాయింట్ మీద మీరు చదివితే మీకు ఈ క్వశ్చన్ చదువుతారు, ఇంకోటి ఇంతకుముందు క్వశ్చన్స్ కూడా వచ్చాయి అలయన్స్ మీద. అర్థమవుతుందా. సో అలా అనమాట. ఒక్కటి క్లియర్గా కరెక్ట్గా చదివారనుకోండి మీకు ఆన్సర్ ఎక్కడికి పోదు, ఆన్సర్లు వచ్చేస్తాయి, ఇట్లా మార్క్స్ కూడా మనకి పడిపోతాయి. ఓకేనా. రైట్ నాన్న. ఇంకోటి ఏంటంటే మీకు గెస్ వర్క్ పనికిరాదు నాన్న, ప్లీజ్ గెస్ వర్క్ చేయకండి, చదవండి. ఓకేనా. రైట్. యూటిలైజ్ చేసుకోండి సెషన్స్ని. రైట్. చూడండి అన్న, ద సబ్జెక్ట్ ఇన్ విచ్ ద తెలంగాణ JSC చైర్మన్ M. కోదండరాం వాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. మీరు ప్రొఫెసర్ కోదండరాం ఎవరైతే ఉన్నారో తన గురించి తెలుసుకోవాలన్న కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి. ఓకేనా. సో తిని ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను, లెట్స్ వెయిట్. సో చూడండి అన్న, ప్రొఫెసర్ కోదండరాం గురించి ఏంటంటే తిను ఎప్పుడు జన్మించారంటే సెప్టెంబర్ 5, 1955 రోజున జన్మించడం జరిగింది. తిను రెసిడెంట్ ఆఫ్ మంచిర్యాల నాన్న. ఓకేనా. మంచిర్యాల చెందిన పర్సన్ అనమాట. సో ఓకేనా. టోటల్గా పేరు ఏంటంటే ముద్దసాని కోదండరాం రెడ్డి. ఈ రెడ్డి పదం ఏదైతే ఉందో తను నేమ్ నుంచి తొలగించుకోవడం అని జరిగిందనమాట, ఏదైతే అగెన్స్ట్ క్యాస్టిసిజం ఇన్ సొసైటీ ఉందని. సో ఇది తను రెడ్డి అనే పదాన్ని తన నేమ్ నుంచి తొలగించుకోవడం అని జరిగింది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో తిను పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ ఏది ఉందో సైన్స్ ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడం అని జరిగింది. ఓకేనా.
ఈ వాజ్ అ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అట్ ఉస్మాన్ యూనివర్సిటీ. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. ఓకేనా. దాని తర్వాత లేటెస్ట్ స్టేజెస్లో తిను తెలంగాణకి చాలా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా. దాని తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ 2004లో మనకి తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత 2009లో December 24న వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటిది, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి ఏమంటారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కన్వేయర్గా పనిచేయడం జరిగింది. ఓకేనా. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ అంత ఇంత కాదు నాన్న. పల్లె పట్టలపైకి, మిలియన్ మార్చ్, తెలంగాణ మార్చ్, సడక్ బంధు, వంట వార్పు, ఇన్ని కండక్ట్ చేసింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అవన్నీ. సో నేను మీకు డిస్కస్ చేశాను వీడియోస్లో ఆల్రెడీ, అవి ఒకసారి చూడండి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో దాని తర్వాత ఇంకా చూసుకుంటే, సో తెలంగాణ రాష్ట్రోదయం అనే బుక్ అని రాయడం అని జరిగింది తిను. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. September 5th 1955 రోజున, సో 1955 రోజున తిను జన్మించడం జరిగింది. తిను మంచిర్యాలకి సంబంధించిన రెసిడెంట్. సో మొత్తం పేరేంటి, ముద్దసాని కోదండరామ్ రెడ్డి అనమాట. రెడ్డి అనే పదాన్ని తిను క్యాస్ట్ అగేన్స్ట్ ఉందని చెప్పేసి టోటల్గా తొలగించుకోవడం జరిగింది. అలాగే 2004లో తిను తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం అనేది ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగింది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టి, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం 2004. అలాగే తిను OUలో పొలిటికల్ సైన్స్ ఏదైతే ఉందో తిను ప్రొఫెసర్గా ఉండడం జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీలో. 2009 December 24న వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత దీనికి ప్రొఫెసర్ కోదండరామ్ ఎవరైతే ఉన్నారో దీనికి కన్వేయర్గా పనిచేయడం జరిగింది. తిను తెలంగాణ రాష్ట్రోదయం అనే బుక్ను కూడా తిను రాయడం జరిగింది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చేసిన ప్రోగ్రామ్స్ అంతా ఇంత కాదు. పల్లె పట్టలపైకి, తెలంగాణ మార్చు, మిలియన్ మార్చు, సడక్ బంధు, వంట వార్పు చాలా చేశాయన్నమాట. రైట్. ఇది నాన్న ప్రొఫెసర్ కోదండరామ్ గురించి. ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి అన్న. ఓకేనా. ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చదువుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. ఏంటి, హౌ మెనీ స్టాచ్యూస్ ఆన్ ట్యాంక్ బండ్ వేర్ డెమాలిష్డ్ ఇన్ March 2011 డ్యూరింగ్ ద మిలియన్ మార్చ్. సో మిలియన్ మార్చ్ అనేది మనకి 2011 కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది. సో నేను ఆల్రెడీ మీకు వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు మిలియన్ మార్చ్ ఏమైంది, ఏం జరిగింది అనే దాని గురించి. ఓకేనా. ఎక్కడ జరిగింది, ఇది ట్యాంక్ బండ్ మీద జరగడం జరిగింది. ఎప్పుడు, March 10th రోజున, March 10th 2011 రోజున జరగడం జరిగింది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఇన్స్పైర్ చేసుకున్నారు మిలియన్ మార్చ్ అనేది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ చేసుకున్నాడు, ఈజిప్ట్ కైరో నుంచి ఇన్స్పైర్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. ఈజిప్ట్ కైరోలో మనకి ఏమంటారు, తరిక్ స్క్వేర్ అనే ఒకటి జరగడం జరిగింది అనమాట. బ్లాకేడ్ ఆఫ్ కైరో, ఈజిప్ట్ తరిక్ స్క్వేర్, దాని నుంచి వీళ్ళు ఇన్స్పైర్ చేసుకొని మిలియన్ మార్చ్ అనేది ఇనిషియేటివ్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో టోటల్గా 16 స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో ట్యాంక్ బండ్ మీద మనకి టోటల్గా 33 స్టాచ్యూస్ ఏమి ఉంటాయినా. సో ఇంటర్ గవర్నమెంట్ టైంలో 33 స్టాచ్యూస్ ఉన్న టైంలో అప్పుడు 16 స్టాచ్యూస్ అనేది డెమాలిష్ చేయడం జరిగింది మిలియన్ మార్చ్లో. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. ఓకేనా. రైట్ నాన్న. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ద పోలీస్ ఫైరింగ్స్ ఆన్ పీపుల్స్ ర్యాలీ అట్ బషీర్బాగ్ టుక్ ప్లేస్ ఇన్ కనెక్షన్ విత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ అన్న. ఇది ఎప్పుడు జరిగిందంటే August 28th 2000. సో August 28th 2000 రోజున ఫార్మర్స్ అనేవాళ్ళు అండ్ విత్ లెఫ్ట్ వింగ్ పార్టీస్ తోటి ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఏంటది, చెలో అసెంబ్లీ ప్రోగ్రామ్ అనేది. సో ఏంటది, చెలో అసెంబ్లీ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. చెలో అసెంబ్లీ ప్రోగ్రామ్. సో ఎందుకు, ఏదైతే ఎలక్ట్రికల్ టారిఫ్స్ ఉన్నాయో అవి ఇంక్రీజ్ చేశారనమాట. సో ఇంక్రీజ్ చేశారన్న దాంతో ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఫార్మర్స్ అనే వాళ్ళు బషీర్బాగ్లో August 28th 2000 రోజున చెలో అసెంబ్లీ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ప్రొటెస్ట్లో భాగంగా పోలీస్ అనే వాళ్ళు ఓపెన్ ఫైర్ అనేది చేయడం జరిగింది బషీర్బాగ్లో. ఈ షూటింగ్స్లో టోటల్గా 3 ఫార్మర్స్ అనే వాళ్ళు చనిపోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంలో మనకి CBN చంద్రబాబు నాయుడు ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ దిస్ బషీర్బాగ్ ఫైరింగ్స్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అప్పటికే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఇరిగేషన్ నెగ్లెక్ట్ చేశారు. అండ్ అప్పటికే తెలంగాణలో ఏమంటారు, కమిటీస్ రిపోర్ట్ ప్రకారము ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో డెప్ట్లో ఉన్నారు 90% ఆఫ్ ఫార్మర్స్. అందులో కాకుండా మళ్ళీ పవర్ హైక్ చేశారు. ఆ పవర్ హైక్ చేసిన భాగంలో కాకుండా మళ్ళీ ఫైరింగ్ చేయడాలు ఇంత జరిగిందనమాట. రైట్. సో ఇదన్నమాట. సో ద పోలీస్ ఫైరింగ్స్ ఆన్ పీపుల్స్ ర్యాలీ అట్ బషీర్బాగ్ టుక్ ప్లేస్ ఇన్ కనెక్షన్ విత్ పవర్
టారిఫ్ హైక్. వెరీ ఇంపార్టెంట్. ఆగస్ట్ 29, 2000 రోజున ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో చెలో అసెంబ్లీ ప్రోగ్రాంలో వెళ్తుండగా అందులో ప్రొటెస్ట్లో భాగంగా ఎందుకు చేశారు, ఎలక్ట్రిక్ టారిఫ్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో పోలీస్ అనే వాళ్ళు ఓపెన్ ఫైర్ చేశారు. దాంట్లో 3 ఫార్మర్స్ అనే వాళ్ళు చనిపోవడం జరిగింది. ఓకేనా. సో నాకు ఈ 3 ఫార్మర్స్ నేమ్స్ అనేవి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ దొరకలేదు. మీకు వాళ్ళు దొరుకుంటే మాత్రం దయచేసి చదువుకోండి. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ ద 32 స్టాచ్యూస్ ఆఫ్ ద తెలంగాణ ప్రైడ్ ఒరిజినల్లీ ఇన్స్టాల్డ్ ఆన్ ట్యాంక్ బండ్, హౌ మెనీ వేర్ తెలంగాణ? సో చూడండి అన్న, యాక్చువల్లీ ట్యాంక్ బండ్ మీద మనకి టోటల్గా 33 స్టాచ్యూస్ అని ఉండేవి అనమాట. సో ఆ 33 స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 33 స్టాచ్యూస్లో మనకి మిలియన్ మార్చ్ భాగంలో టోటల్గా మనకి 16 అనేవి డెమాలిష్ చేయడం అని జరిగింది. సో ఈ 33లో టోటల్గా మనకి 8 స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో 8 స్టాచ్యూస్ అనేవి తెలంగాణ సంబంధించిన పర్సన్ అనమాట. సో ఇందులో కూడా డిస్క్రిమినేషన్ అని చూపించడం జరిగింది. సో 33 అనేవి 33 స్టాచ్యూస్ అనేవి ప్లేస్ చేయడం అని జరిగింది బై ఎన్టీఆర్. సో ఇది అనేది ఏం చెప్పాడు, ఇట్ బ్రాడ్ టు ద తెలుగు నేషన్, గ్లోరీ టు ద తెలుగు నేషన్ అని చెప్పడం జరిగింది. సో దాంట్లో 8 అనేవి తెలంగాణకు సంబంధించిన పర్సన్సే. అందులో భాగంగా ఫేమస్ పోయిట్స్ ఫ్రమ్ ఆంధ్ర రీజన్ లైక్ శ్రీశ్రీ, జాషువా, మోనెన్స్ అనేవి పెట్టారు. కానీ దాశరథి కృష్ణమాచార్య లాంటి గ్రేట్ పోయర్ ఆఫ్ తెలంగాణ మాత్రం పెట్టలేదు. అంత డిస్క్రిమినేషన్ అనేది చూపించడం అని కూడా చూపించడం జరిగింది. ఓకేనా, బై ఆంధ్ర లీడర్స్. ఓకేనా. దాని తర్వాత ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ ఉన్న టైంలో 33 స్టాచ్యూస్ అనేది చేపట్టడం జరిగింది డ్యూరింగ్ 1986. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డ్యూరింగ్ 1986. అందులో 8 అనేవి తెలంగాణ సంబంధించినవి. ఆ 8 ఎవరంటే రుద్రమ్మదేవి, పోతన్న, అబ్దుల్ హసన్, తనిషా, రామదాసు అంటే కంచర్లో గొప్పన్న, మహబూబ్ అలీ ఖాన్, అలాగే మగ్దుమ్ మొహిబుద్దీన్. ఓకేనా. దాని తర్వాత సూరవరం ప్రతాప్ రెడ్డి, అలాగే కొమరం భీం. ఈ కొమరం భీం స్టాచ్యూ కూడా ఎప్పుడంటే ఇది October 5th October 5th 2002లో చేయడం జరిగింది. ఓకేనా. టోటల్ 1 2 3 4 5 6 7 8. సో 8 స్టాచ్యూస్ ఉండడం జరిగింది. ఓకేనా. ఈ 2002లో ఏర్పాటు చేయడం జరిగింది బై కిరణ్ కుమార్ రెడ్డి. అది తర్వాత విషయం. ఓకేనా. సో అందులో ఎవరు, రుద్రమదేవి, పోతన్న, దాని తర్వాత అబ్దుల్ హసన్ తనీషా, రామదాసు, దాని తర్వాత మహబూబ్ అలీ ఖాన్, దాని తర్వాత మగ్దుమ్ మొహిద్దీన్, అలాగే సూరవరం ప్రతాప్ రెడ్డి, కొమరం భీం. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ అయినా. సో ఈ స్టాచ్యూస్ అన్ని మాత్రమే తెలంగాణ సంబంధించిన పర్సన్స్. టోటల్గా 8 స్టాచ్యూస్. అందులో కొమరం భీం మాత్రం October 5th 2002లో చేయడం జరిగింది. సో టోటల్గా 33 స్టాచ్యూస్ ఉంటే ఆ 33 స్టాచ్యూస్ మిలియన్ మార్చ్లో భాగంగా ఇప్పుడు మార్చ్ 10th 2011లో ఏం చేశారు, ఈ 16 స్టాచ్యూస్ని నాశనం చేయడం జరిగింది. అది జరిగింది. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి, సో ట్యాంక్ బండ్ పైన మొదట ప్రతిష్ఠించబడిన మొత్తం 32 విగ్రహాలలో ఎన్ని తెలంగాణ వారికి సంబంధించినవి? 8. ఇక్కడ 32 ఎందుకు అన్నాడంటే ఎన్టీఆర్ గవర్నమెంట్ అప్పుడు 1986లో 32 33 అంటే ఇక్కడ కొమరం భీంది 2002లో రావడం జరిగింది. సో అందుకే. ఓకేనా. రైట్, ఏం కంగారు పడకండి. రైట్. సో ఆన్సర్ ఏంటి 8. చూడండి నేమ్ ద తెలంగాణ ఎంపీ who suggested amendments to the AP State Reorganization Act during the debate at the time of adoption of Act. సో ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అట్ ద టైమ్ ఆఫ్ అడాప్షన్లో సో తెలంగాణ ఎంపీ ఎవరైతే ఉన్నారో అమెండ్మెంట్స్ సజెస్ట్ చేయడం జరిగింది. ఎవరంటే అజౌద్దీన్ ఓవైసీస్. ఓకేనా. సో ఈ వాజ్ ద తెలంగాణ ఎంపీ అనమాట. తను సజెస్ట్ చేయడం జరిగింది అమెండ్మెంట్స్ దీనికి, ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి. ఓకేనా. సో ఇదన్నమాట ఆన్సర్. రైట్. తిను అప్పుడు ఎంఐఎంకి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది ఓకేనా. ఎంఐఎం పార్టీ గుర్తుందా? ఎంఐఎం అంటే ఏంటి, మజ్లిస్ ఈజ్ ఇత్లాహిదుల్ ముస్లిమన్ అనే పార్టీ అనమాట. సో ఎంఐఎంకి తను ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. ఓకేనా. రైట్ సో ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వాట్ వేర్ ద త్రీ బేసిక్ ఏరియాస్ సజెస్టెడ్ బై ద ప్రొఫెసర్ గే జయశంకర్ టు అచీవ్ తెలంగాణను అచీవ్ చేసుకోవడానికి 3 బేసిక్ ఏరియాస్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ రావు గారు. ఓకేనా. రైట్. ఏంటి, తెలంగాణను సాధించడానికి ప్రొఫెసర్ జయశంకర్ ప్రతిపాదించిన 3 ప్రధాన అంశాలు ఏవి అనేది అడిగాడు. నాకు ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ సి ఎంతమంది పెడతారని చూద్దాం. కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, ఆన్సర్ చూద్దాం. లెట్స్ సి ఎంతమంది ఆన్సర్ పెడతారని పార్టిసిపేషన్ చూస్తాను. రైట్. సో ఇంతవరకు నా సెషన్ ఓపికతో విన్నందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను, వాయిస్ కూడా పోయింది చెప్పి. ఓకేనా. ఇంకా సెషన్ చేస్తున్నా. టోటల్గా మీకు 150 క్వశ్చన్స్ అనేవి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం భయపడకండి. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ మీకు ఈ సెషన్స్ అనేవి. ఓకేనా. సో నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాము. మంచి వీడియోస్ చూద్దాను అండ్ అలాగే మిగతా క్వశ్చన్స్ చదువుతాను, డిస్కస్ చేసుకుందాం. సో
రైట్, అంటిల్ దెన్ కీప్ రీడింగ్ నాన్న, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అండ్ దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్. బాయ్ నాన్న.